నమస్కారం గురుగారు. నమస్తే అండి. సార్ మీరు మంగళగిరి ప్రాపర్ మంగళగిరి అని ఉండేది? అవునండి. మీరు గత ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు. అవును. ఓకే. మీరు నిలబడాల్సిన కారణం ఏంటి? దానివల్ల మీరు ఇదవలసిన ఏ సందేశం మీద మీరు ఇండిపెండెంట్గా అభ్యర్థిగా నిలబడాలనుకున్నారు? నేను మన నిరుపేదల కోసం ఏదైనా కానీ ఎవరైనా కానీ నిలబడచ్చు, పోటీ చేయొచ్చు. ఈ స్వతంత్ర భారతదేశంలో కేవలం ఏ పౌరుడైనా ఓటున్న హక్కుదారు ఎవరైనా పోటీ చేయొచ్చని భావంతో నిలబడ్డాను. సార్ నాకు ఒక ఆలోచన, అటు చూస్తే నారా లోకేష్ గారు, ఇటు చూస్తే వైసీపీ అభ్యర్థి లావణ్య గారు, అటు కూటమి ప్రభుత్వం, ఇటు వైసీపీ ప్రభుత్వం మధ్యలో మీరు ఏ నమ్మకంతో మీరు గెలుస్తారని ఇండిపెండెంట్గా నిలబడ్డారు? నేను ముందుగా నిలబడాలని నాకు రాజకీయం అంటే తెలియదు. నేను చేనేత కార్మికుడిని, మబ్బుని వేసుకునేవాడిని, పూజారిని. నేను లోకేష్ గారు వైపే మద్దతు ఇవ్వాలనే నేను సభ్యత్వం నాకు తెలిసి 300 చిల్లర వరకు ఇప్పించాను నేను. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే నన్ను రాకుండా చేశారు. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని 1,50,000 పెట్టుకుని లోకేష్ గారు ఖర్చు పెట్టి సొంత ఆటోలు సొంతంగా నేనే లోకేష్ గారు గెలవాలని భావంతో. అంటే టీడీపీ వాళ్ళే మిమ్మల్ని ఆయన దగ్గర చేరనీయకుండా చేశారని మీ అభిప్రాయం? అవును. ఓకే. దానివల్ల మీరు ఇండిపెండెంట్గా నిలబడాలి. దానివల్లే ఇంకా లోకేష్ గారికి చెప్తారు, ఇంకా లోకేష్ గారు చేస్తారని చూసి నేనుంటే వాళ్ళకి కుదరదని వాళ్ళ ఆటలు సాగమనుకున్నారో, మరి లోకేష్ గారు నాకు ఏదైనా సాయం చేస్తారనుకున్నారో తెలియదు, కానీ నన్ను రానివ్వలేదు. నేను ఆ బాధతో సరే ఎంత చేసినా వాళ్ళకి ఏం తెలియలేదు కదా. ప్రతి మనిషి నిలబడచ్చు, మగ్గమైన వేయాలి, మన పార్టీలో చేరకూడదా, మనకు హక్కు లేదా. ఇప్పుడు నాకు తెలిసి 50 సంవత్సరాలు, నేను 30 సంవత్సరాల నుంచి ఓటేస్తున్నా. సొంత ఇల్లు లేదు మీకు ఇప్పటిదాకా? లేదు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్ని పార్టీలు మారినాయి, ఏ పార్టీ నేను ఎవరిని అన్ను. నాకు ఇలా జరిగింది కాబట్టి పరాభవం. అంటే మీ ఎజెండా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రప్పించడమే మీ ఎజెండా అంటారా? నాది కేవలం ముందు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి. ఓకే. ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఉండాలి. ఇల్లు లేకపోతే ఆ పరిస్థితి దారుణం, దుర్మార్గం, దౌర్భాగ్యంగా ఇప్పుడు కాలం బట్టి చూస్తున్నాను. నేను గత 30 ఏళ్ళ నుంచి ఓటు వేసిన కాంచి మా నాన్న 100 సంవత్సరాలు బతికాడు. 100 సంవత్సరాలు బతికాడు, ఇల్లు లేదు. ఇప్పుడు మా అమ్మ 90 సంవత్సరాలు. మీ అమ్మగారు లోకేష్ గారితో ఫోటో దిగింది, లోకేష్ గారు ఇల్లు ఇస్తా ఉన్నారు. కానీ ఇంతవరకు 2 సంవత్సరాలు అయిపోయినా ఏమీ రాలేదు. ఈ 2.5 సంవత్సరాల్లో నాకు సొంత ఇల్లు వచ్చిద్దని నమ్మకం ఉంటుందా? సార్ మిమ్మల్ని ఒకసారి కలిసినప్పుడు ఒక మాట చెప్పారు, ఇల్లు లేని వాళ్ళకి చనిపోతే అద్దీంట్లో ఉండకుండా వాళ్ళని తరిమేస్తారు, వాళ్ళు దిక్కులేని శవాళ్ళలాగా పడేయాల్సి వచ్చింది అనే సంఘటన మాకు వెలివించారు మొన్న ఒకసారి కలిసినప్పుడు. అది వాస్తవంగా మీరు అది మీకు ఎప్పుడైనా సంఘటన ఎదురైందా? అలాంటిది ఎప్పుడైనా జరిగింది? మా ఇంట్లోనే మా సొంత వాళ్ళే జరిగింది. వాళ్ళకి ఎక్కడో ఉంది సొంత ఇల్లు, అది కూడా కుంట కుదరలేదు, వేరే వాళ్ళది. వాళ్ళు తీసుకెళ్ళి సత్రంలో ఉన్నాం, 15 రోజులు సత్రంలోనే ఉన్నాం. నిన్నగాక మొన్న సొంత ఇల్లులో నేను శవం అక్కడ పెట్టారు. సొంత ఇల్లు ఉండకూడదు, ఓకే, మీరు చచ్చిపోతే వెళ్ళి ఆ శ్మశానంలో ఉండాలి. సొంత ఇల్లులో పరిస్థితి అదే మన మంగళగిరికి. అన్ని సార్లు ఉందో లేదో నాకైతే తెలుసు సార్. చాలా సార్లు లేదని నేను అనుకుంటున్నాను. ఓన్లీ మంగళగిరికి ఎక్కువగా ఇది జరుగుతుంది. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి లేదు సార్ ఇల్లు? ఎప్పటి నుంచి? మీ నాన్నగారు కాంచి మీకు? మా నాన్న 100 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఓట్లు వేసి ఉంటాడు చూడండి. అదే ఎప్పటి నుంచి సొంత ఇల్లు? సొంత ఇల్లు. ఓకే. వస్తుంది, పెడుతున్నారు. ఆ టైంకి గత ప్రభుత్వంలో మీకు మన జగన్మోహన్ రెడ్డి గారు 19లో ఉన్నప్పుడు మీకు గత ప్రభుత్వంలో మీకు ఇళ్ళ పట్టాలి ఇలాంటి ఏం అందలేదా? పట్టా ఇచ్చారు సార్ మాకు. జగన్మోహన్ ఇచ్చారు, ఫోటో దిగాం, పట్టాగా చేతి. అంతకుముందు టిక్కీలు ఇస్తామని మన పేరు వచ్చింది. కొంతమంది ఉంటారు కదండి, అవి అమ్ముకోవటం కానీ ఇలా చేస్తున్నారు. అది దారుణం. ఈసారి ఈ ప్రభుత్వంలో వాళ్ళు కానీ ఎవరున్నా కానీ నేను ఎవరిని కించపరచను. అందరూ పేదలకి ఇల్లు చేరాలి. వచ్చిన ఇల్లు ఇంకోళ్ళు అమ్ముకోవటం కానీ ఇలాంటివి చేయొద్దని మరోసారి మీకు నమస్కారం పెడుతున్నాను. మొన్న గత ప్రభుత్వంలో నాకు పట్టాలు ఇచ్చారు, చాలామందికి ఇచ్చారు. 50,000 చిల్లర మందికి పట్టాలు వచ్చినాయి. ఆ పట్టాలే కొనసాగించాలని చెప్పేసి అయినాయి. ఆ పట్టాలే ఇవ్వాల్సిందిగా ముందుగా మీకు మరోసారి
నమస్కరించి చెప్తున్నాను. ఈ విషయం మళ్ళీ మీరు నెక్స్ట్ 2024లో రేపు నెక్స్ట్ 2029లో మీరు మళ్ళీ పోటీ చేయాల్సి అనుకుంటున్నారా ఇండిపెండెంట్గా, లేదా దేనికైనా మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా? భగవంతుడి నిర్ణయం, మనం చెప్పేది కాదు ఇప్పుడు, ఎందుకంటే ఇంకా టైం ఉంది మనకి. ఇవన్నీ నేను ఇంతకుముందు బాధలు పడి ఉన్నా కాబట్టి 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది కాబట్టి నేను యథాశితిగా నా పని చేసుకుంటున్నా. నాకు ఇంతవరకు ఏది చేరల, నాకు తెలిసి ఎవరికి ఏమి అందల. ఈ ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీ బాధని అనుసరించి మిమ్మల్ని విధించి మీ ఎందు దయించి మీకేమన్నా ఇళ్ళని ఇచ్చే అవకాశం ఉందంటారా, లేదా మళ్ళీ 2014 నుంచిగా మరుగుడు పడేసినట్టుగా మళ్ళీ అలాగే ఇల్లు ఇవ్వకుండా ఏమైనా జరిగిద్దంటారా? మీ మీద ఇప్పటికీ టీడీపీ వాళ్ళు ఇట్లా నా మీద కుట్రపడినారు అని చెప్తున్నారు. మీరు కుట్రపడిన లోకేష్ గారి దగ్గర కూడా చేర్చలేకపోతున్నారు మమ్మల్ని. నన్ను లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళట్లేదు, నా బాధ చెప్పుకోవడానికి లోకేష్ గారికి వినిపించట్లేదు. సో నన్ను ఎట్టి పరిస్థితులు అయినా కానీ నాకు ఇల్లు కోసం నేను పోరాడుతా అన్నారు కదా. ఈ కూటమి ప్రభుత్వం మీకు ఇళ్ల పట్టాన్ని అందజేసి దీన్ని నమ్ముకుంటూ ఉన్నారా, లేదా మిమ్మల్ని మీకు శత్రువులైన వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారనుకుంటున్నారా, ఇంకా మిమ్మల్ని తేల్తారనుకుంటున్నారా? ఇప్పుడు ఏదైనా కానీ ఒకటేనండి, నేను ముఖ్యంగా మనకి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, సొంత ఇల్లు అనేది అందరికీ కావాలి. ఇప్పుడు దాకా మీకు చెప్పింది అది నిజం, అబద్ధం అయితే కాదు. మీ వాళ్ళని కనుక్కోండి, లేదా డైరెక్ట్గా నన్ను రమ్మని మీ దగ్గరికి వస్తాను, నా బాధ మీకు తెలియజేస్తాను. మీకు ఆ రోజు మీ దగ్గరికి తీసుకొచ్చింది కూడా నా దగ్గర డబ్బులుండి కాదు, నేను ఆస్తిపరిని కాదు, సొంత ఇల్లు లేని వాళ్ళని 1.5 లక్ష అప్పు చేసి లోకేష్ గారి మీ దగ్గరికి తీసుకొచ్చాను, సభ్యతను ఇచ్చాను. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి అందరికీ నేనే ఆటోలు పెట్టి చేసుకున్నాను సార్. కానీ అప్పుడు చేసినట్టే మీ వాళ్ళు ఎంతమంది నన్ను కేకేసి ఎంక్వైరీ చేశారో అడగండి, నా మొహం అందరికీ తెలుసు. ఒకసారి ఎంక్వైరీ చేయండి. అక్కడ నన్ను కట్ చేశారు సార్ మీ దగ్గరికి రాకుండా. ఈ ప్రభుత్వంలో దయచేసి అందరికీ ఇల్లు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి. ఇదే నా విన్నపం. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మీరు 2019లో 29లో మళ్ళీ నవ్వుతూ మీరు ఇళ్ల పట్టా తీసుకొని మాకు ఇంటర్వ్యూ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ వీడియో ద్వారా నారా లోకేష్ గారికి కానీ గత కూటమి ప్రభుత్వానికి కానీ చేరి మీ ఇళ్ల పట్టా అందాలని మనస్ఫూర్తిగా మా టీవీ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి నమస్కారాలండి. ఈ అందరికీ ఇల్లు స్థలాలు ఇవ్వాలని మరొకసారి శిరస్సు పంచి నమస్కరించి పవన్ అన్న, లోకేష్ అన్న, చంద్రబాబు గారికి అందరికీ కూడా ఈ ఇల్లు స్థలాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మీ బాలసూర్య ప్రకాష్. నమస్తే, జై హింద్.